నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార జోరు మొదలైంది. మరోవైపు నామినేషన్ల స్వీకరణ షురువైంది. సో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం ప్రస్తుతం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే భయ్య. ఎట్లా నడుస్తుంది ప్రచారము? మొన్నటిదాకా ఎట్లుంది, నేటి నుంచి ఎట్లుంది? ఇలా నామినేషన్ల స్వీకరణ షురు అవుతున్నది. యాక్చువల్గా లాస్ట్ 6 days నుంచి కంటిన్యూగా ప్రతిరోజు ఒక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఆఖరి సమావేశము మా భువనగిరి నియోజక పార్లమెంట్ కోఆర్డినేటరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నియోజకవర్గం మునుగోడులో ఉంది. ఓకే. నిన్న రాత్రి వీరేశం దగ్గర కూడా బ్రహ్మాండంగా 10-15 వేల మంది కార్యకర్తలే వచ్చారు ప్రతి బూత్ నుంచి. ఓకే. కార్యకర్తల్లో బ్రహ్మాండమైన జోష్ ఉంది. 150 రోజులైంది వాళ్ళు ఎన్నికలు చేసి. ఎన్నికలన్నిట్లలో కూడా మెజార్టీ ఇచ్చారు ఎవరికి, నాయకులందరికీ. ఒక జనగాం తప్ప మిగతా 6 నియోజకవర్గాల 50,000 యావరేజ్గా 50,000 మెజార్టీ ఉంది. సో కార్యకర్తల సమావేశాలలో చాలా కాన్ఫిడెంట్ గురు వాళ్ళు. ఓకే. సో డెఫినెట్గా భువనగిరి పార్లమెంట్ వరకు ఈ రోజు వరకు పాజిటివ్ ఉన్నాం. ఓకే. ఇంకా రానున్న రోజులలో ఓవర్ కాన్ఫిడెంట్గా పోకుండా బూత్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేసుకొని మనం కార్యకర్తల మధ్యన ఉండి వాళ్ళు ఏదైతే విధంగా ఎమ్మెల్యేలను మన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్యనకి తీసుకెళ్ళి ఎలాగైతే ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఇప్పుడు బీజేపీ పైన కూడా మనము 10 ఏళ్ల బీజేపీ పాలన గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ సోషల్ మీడియాలో ఈ మతము తర్వాత ఈ అన్యూజువల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టించింది. దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎస్. ఓకే. దాంతోపాటు చామల కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ స్థాయిలో మంచి దోస్తులు ఉన్నారు, మంచి సర్కిల్ ఉన్నది. సో మీ నామినేషన్ కావచ్చు, లేకపోతే భారీ బహిరంగ సభలు కావచ్చు, రోడ్ షోలలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నదా? మీ దోస్తులు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కొంతమందికి అందరికి ఎన్నికలు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క ఫేజ్ ఎన్నికల తర్వాత ఇక్కడికి వస్తారు. కానీ బేసిక్గా నాకు ఒకటే పాలసీ నాది, లోకల్ లీడర్ లోకల్ కార్యకర్త గెలిపించే ఎన్నిక. బయట నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ పీసీసీ ప్రెసిడెంట్లు బయట పెద్ద లీడర్లు వాళ్ళు వచ్చినా కానీ అదేంటంటే ఒక స్టార్ క్యాంపెయినర్ లెక్క ఒక 2 నిమిషాలు మాట్లాడిపోతారు. కానీ మన ప్రజలకు అంతా మా భువనగిరి లీడర్లకు ఇక్కడ లోకల్ లీడర్ల మీద ఉన్నంత అభిమానము నేషనల్ లీడర్ల మీద ఉండదు. కాకపోతే వాళ్ళు కట్టసీసీకి వచ్చి కలిసిపోతారు నన్ను. కాకపోతే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించాను. ఎందుకంటే నాకు మా ఎమ్మెల్యేలే ముఖ్యం, మా మండల్ పార్టీ ప్రెసిడెంట్లే మాకు ముఖ్యమైన స్టార్ క్యాంపెయినర్లు. వాళ్ళు తలుచుకుంటే ఎన్నికకు తిరిగేలేదు. సో పెద్ద హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకు భువనగిరిలో భారీ ర్యాలీ పెట్టినాము. ఆ ర్యాలీని సక్సెస్ఫుల్గా చేసుకుంటాం. తర్వాత ప్రియాంక గాంధీ గారి సభ ఒకటి ఉంటుంది. ఓకే. అండ్ దాంతోపాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించినటువంటి మద్దతు ఎట్లున్నది? ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అందరూ ఒక చోట కూర్చోబెట్టారు, రాజగోపాల్ రెడ్డి ఇంట్లో విందును ఏర్పాటు చేశారు. ఓకేనా? ఒక ఏకదాటిగా ఉన్నారా, ఐకమత్యంగా ఉన్నారా? నాకంటే ఎక్కువ సీరియస్ మా బ్రదర్స్ తీసుకున్నారు ఈ ఎన్నికను. 2009లో రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు. 2019లో రాజగోపాల్ రెడ్డి గారే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెనువెంటే ఉండి గెలిపించుకుంటూ. ఆ రోజు మా అన్నని గెలిపించుకున్నా, నేను ఒకసారి గెలిచినా, మా అన్నను ఒకసారి గెలిపించుకున్నాను, మా తమ్ముడిని ఒకసారి గెలిపించుకుంటా అని డైరెక్ట్గా ట్విట్టర్ ద్వారా పెట్టిండు ట్వీట్. ప్రతి సభలో కూడా ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తుండు. మనకు బీఆర్ఎస్ బీజేపీ పోటీ కాదు, మనమే పోటీ ఎమ్మెల్యేలకు. నేను ఎక్కువ మార్జిన్ తెస్తావా, నువ్వు ఎక్కువ మార్జిన్ తెస్తావా అనే లైన్ తీసుకుండు. కాబట్టి వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు. కొంతమంది చామల కిరణ్ కుమార్ రెడ్డి మీద వ్యక్తిగతంగా అనుకోవచ్చో లేకపోతే రాజకీయంగానో తెలియదు కానీ కొంత ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి. సో పై మెరుపుగానే కోమటిరెడ్డి బ్రదర్స్ చామలకు సపోర్ట్ ఇస్తున్నారు. అంతర్గతంగా వాళ్ళు సపోర్ట్ లేదు, మద్దతు లేదనేటువంటి రీతిలో ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? కొంతమంది ఛానళ్ళు కొంత ప్రలోభాలకు గురి అట్లాంటిది ఏదైనా ప్రచారం చేసి ప్రజల్ని బీసీ ఓటింగ్ అని చెప్పి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. గతంలో 2009 నుంచి 14, 14 నుంచి 19, 19 నుంచి 24 3 దఫాలుగా ఎన్నికలు జరిగినాయి భువనగిరి నియోజకవర్గంలో. అదే మొట్టమొదటి నియోజకవర్గం 2009లో ఫామ్ అయింది. ఈ 3 దఫాలలో నేను మా పార్లమెంట్ ప్రజలను ఒకటే అడుగుతున్నా, ఈ 3 సార్లు మీరు 3 ఎంపీలు గెలిపించుకున్నారు, 2 కాంగ్రెస్ నుంచి గెలిచిర్రు. కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి రెడ్లు ఏదైతుండ్రో ఓన్లీ రెడ్లకే సేవ చేసిర్రా? ఎంతమంది బీసీలకు వాళ్ళకు ఆర్థికంగా బాగాలేనప్పుడు వాళ్ళందరి కోసం వాళ్ళు ప్రయత్నం చేసిరనే దానికి బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కులము సామాజికం అనేది కాదు, డెవలప్మెంట్ అనే నినాదం మీద ఎన్నికలు జరగాలి. ఇంకా నరేంద్ర మోడీ ఆశిస్తారు, బూరా పాటిస్తారు అంటూ సినిమా డైలాగ్తో రెచ్చిపోతున్నారు. ఓవైపు మీ ప్రత్యర్థి అయినటువంటి బూరా నర్సయ్య గౌడ్, నేను ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మేనిఫెస్టోని సిద్ధం చేసుకున్న భువనగిరి ప్రజలు నా వైపే ఉన్నారు, చామల ఎవరికి తెలియదు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు?
బుర్ర నరసయ్య గౌడ్ 2014 ఎన్నికల ముందు ఎంతమందికి తెలుసు? ఎంత మీరు చెప్పండి. ఆయన ఎవరు? 1999 ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలుసా? ఎవ్వరు పుట్టంగానే ప్రజానాయకుడు గారు. ఓకే, పార్టీలు అవకాశం ఇస్తాయి, ప్రజలు పార్టీల కోట్లేసి నాయకులను తయారు చేస్తారు. నాయకుడికి ఎప్పుడైతే గెలిచిన తర్వాత ప్రజాసేవ చేసి పాపులర్ అవుతాడు. ఇవాళ నేను మా మండల పార్టీ ప్రెసిడెంట్లకు, మా బూత్ స్థాయి కార్యకర్తలకు, మా గ్రామ పంచాయతీ లీడర్ల వరకు నేను పరిచయం ఉంటా. ప్రజలకు పరిచయం కావాలంటే ప్రజలకు నువ్వు సేవ చేసి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలా ఇక ఆ లెక్కకు వస్తే మరి ఇప్పుడు పనిచేసే యువకులు ఎవరికి అవకాశాలు రావు ఇక ఓకే, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు. ఎందుకంటే స్టాల్వార్ట్ లీడర్ ఎట్లయితారు? ఓ మధ్యతరగతిలో పుట్టిన ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా విదేశాలలో చదువుకొని వచ్చి రాజ్యాంగం రాసిండు కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర విగ్రహాలు పెట్టిర్రు. ప్రజలకు సేవ చేసిన తర్వాతనే నాయకుడైతారు. తప్పుడు ప్రచారం చేస్తుర్రు. ప్రజలు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మేనిఫెస్టో ఇచ్చినటువంటి పార్టీకి, ఒక పార్టీ సింబల్కి ఓట్లు వేస్తారు. లేకపోతే ఇండిపెండెంట్లే చేసి గెలవచ్చు కదా. ఇక పార్టీలు ఎందుకు? ఫస్ట్ పార్టీ నుంచి ఒక నాయకుడు ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించినాక ఆ నాయకుడు 5 ఏళ్ళు ప్రజలతో ఎలా మమైకమైండు, ఎలా పాలన అందించిండు దాని మీదనే నాయకులు అవుతారు తప్ప సెకండ్ టైం కల్లా కిరణ్ రెడ్డి అంటే ఆయన పాపులర్ లీడర్ అవుతాడు. ఓకే, సో ఆ లెక్క ప్రకారం ఎవరు ఏ ఇండస్ట్రీలో కూడా డెబ్యూ అయిన సినిమా హీరోకి ఫాలోయింగ్ ఉండదు, డెబ్యూ అయిన క్రికెటర్కి ఫాలోయింగ్ ఉండదు. ఒకసారి పర్ఫార్మెన్స్ చెయ్యాలంటే పిచ్ దొరకాలి. పిచ్ దొరికినప్పుడే కదా మన గురించి పరిచయం అయ్యేది. అందరికీ పరిచయం అయినాకనే కదా మనకు ఫాలోయింగ్ పెరిగేది. సో ప్రజల మధ్యానికి పోయి ప్రజలకు సేవ చేయాలంటే ప్రజల అవకాశం ఇస్తే సేవ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తే పార్లమెంట్ అభ్యర్థులుగా అక్కడ నిధుల కోసం పోరాటం చేసి తెలంగాణలో భువనగిరి ప్రజల కోసం నేను పోరాటం చేస్తా. భువనగిరి ప్రజల కోసం వాళ్ళ తరపున నేను గొంతుకని పార్లమెంట్లో ఇక్కడున్న సమస్యలు, ముఖ్యమైన సమస్యలు ఏముంటాయండి ఈరోజు నన్ను అడుగుతారు కొంతమంది, ఏంది మేనిఫెస్టో అని. మేనిఫెస్టో ప్రతి ఊర్లో, కొన్ని ఊర్లలో రోడ్లు లేవు, కనెక్టివిటీ రోడ్లు, కొన్ని ఊర్లో ఆర్టీసీ బస్సులు వస్తలేవు, కొన్ని ఊర్లలో నీళ్లు అందుతలేవు. ఎందుకంటే ఆ చెరువులకు కాలువలు ఆగిపోయినాయి. మధ్యన కాలువలు పూడికలు తీయాలి. ప్రతిదీ కూడా ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, రెవెన్యూ సైడ్ సమస్యలు, R&B సైడ్ సమస్యలు ఉంటాయి. వీటన్నిటి కూడా రెవెన్యూ అనేది ఇంపార్టెంట్. మన విభజన హామీలు 2014 తర్వాత కేసీఆర్ ముఖమాటానికి పోయో బీజేపీ మోడీతోటి మరి ఏం పంచాయతీ ఉందో, ఫ్రెండ్షిప్ ఉందో, వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు బాగాలేనట్టు యాక్టింగ్ చేస్తారో తెలియదు. ఏ రోజు ఒక్కరోజు మోడీ వచ్చినప్పుడు రిసీవింగ్ చేసుకోలేదు. ఏ రోజు మోడీ దగ్గరికి పోయి మాకు రావాల్సిన నిధులు తెమ్మని అడగలేదు. మాకు రావాల్సిన కృష్ణా జలాలు, గోదావరి జలాల మీద ఏ రోజు గట్టిగా పోరాటం చేయలేదు. 2014 ఉద్యమం టైంలో చెప్పిన ముచ్చట నీళ్లు, నిధులు, నియామకాలను తుంగల దొక్కిండు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ చేసిన తప్పిదానికి కేసీఆర్ ఇదే బుర్ర నరసయ్య గౌడ్ని 2014 పార్లమెంట్కి పంపించిండు. మరి బుర్ర నరసయ్య గౌడ్ గారు ఎన్నిసార్లు బల్లగుద్ది మాట్లాడిండు పార్లమెంట్లో. కానీ ఇవాళ ప్రధానంగా నేను అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ సంబంధించి పూర్తి చేస్తా, ఎంఎంటెడ్ తీసుకొస్తా, అదే రాచకొండ గుట్టల్ని నేను ఏదైతే టూరిజం లెక్క మార్చేస్తా, కొన్ని హామీలు ఇస్తున్నాడు కదా, మేనిఫెస్టోని తయారు చేసుకున్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ సర్కార్ లేదిడా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ వ్యక్తి కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ముఖ్యమంత్రి గారితో అనుసంధానమై డెవలప్మెంట్ చేయడానికి ఈజీ అయింది. ఓకే, బుర్ర నరసయ్య గౌడ్ గారు ఏమ్స్ తెచ్చినా అంటాడు. అప్పుడున్న కేసీఆర్ తోటి అనుసంధానమై కేసీఆర్ని ప్రెజర్ పెట్టి మోడీతోటి మాట్లాడించి బుర్ర నరసయ్య గౌడ్ కూడా మోడీ దగ్గరికి పోయి నిధులు సక్రమంగా తెచ్చి ఏమ్స్ ఈ పాటికి 4 ఏళ్ళు కావాలి ఓపెన్ అయ్యి. మరి ఎందుకు ఓపెన్ కాలే? చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఎయిమ్స్ పెట్టించిన అంటుండు కదా. ఎయిమ్స్ ఈ రాష్ట్రం ఒకే రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఎయిమ్స్ పెట్టిర్రు, ఈవెన్ కడపలు కూడా పెట్టిర్రు. ఎయిమ్స్ అనేది వచ్చింది, మన భాగ్యం ఉంది, మనకు హైదరాబాద్ పూట దూరంలో ఉన్నాం, కనెక్టివిటీ బాగుందని భువనగిరిలో పెట్టిర్రు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్తున్నా, పెట్టించుడు గొప్ప కాదు, శంకుస్థాపన రాయేసుడు గొప్ప కాదు. నిధులు తీసుకొచ్చి సక్రమంగా దాని మీద ఖర్చు పెట్టి దానికి ప్రజలకు అందించే విధంగా దాన్ని తయారు చేయాలి. మరి బూర నరసయ్య గౌడ్ ఏడ బూర వీక్కుంటూ కూర్చుండు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను దాన్ని ఇంకా బాగా చేస్తా అంటాడు. ఆల్రెడీ బూర నరసయ్య గౌడ్ గారికి 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చిర్రు. 5 ఏళ్లలో ఆయన ఏం చేసిండు, బీసీ బిడ్డలకు ఏం చేసిండు, బీసీ బిడ్డల అభ్యుదయానికి ఏం చేసిండు, ఆయన హాస్పిటల్ సొంత హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్లు ఫ్రీగా చేసిండు. ఎయిమ్స్ పక్కన పెట్టండి, దాన్ని డెవలప్ కాకుండా చేసిండు. ఎందుకంటే ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో దందా బంద్ అయిద్దని ఈ బుర్ర నరసయ్య గౌడే కారణం దానికి.
ఇలా మళ్ళీ వచ్చి ప్రజలను తప్పుదో పట్టించుకుంటూ కుల మతాల పేరు చెప్పుకొని అమ్మ అయ్యా అని అడుక్కుంటుండు. వాళ్ళు ఆలోచించాలి 2014 నుంచి 19 దాకా మీ బిడ్డలకు ఏం చేసిండో కనుక్కోండి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తా అంటున్నాడు కదా. ఉద్యోగ కల్పన కల్పించాలంటే ఇండస్ట్రీలు తీసుకురావాలి కదా, స్టేట్ గవర్నమెంట్ సహకరించాలి కదా. డైరెక్ట్ మోడీ ఈయన వచ్చి శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానంలో పనిచేస్తేనే బాగుపడతాము. సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ గ్యాప్ ఫండింగ్ చేసి ఆ గ్యాప్ ఫండింగ్ తోటి టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల ట్యాక్స్లు వసూలు చేసి తీసుకుపోతుర్రు. 42% రిటర్న్ ఇస్తున్నామని చెప్తున్నారు ప్రతి రాష్ట్రానికి. కలెక్ట్ చేసిన ట్యాక్స్లలో 20% కూడా ఇస్తలేరు. మరి ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఇంకొక సంజయ్ గారు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఎంపీలు గెలిచి ఈడనే ఇట్లా చెట్లలో వాటి పుట్టలలో వాటి తిరుగుడు తప్ప ఇప్పటి మటుకు రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఇక్కడ దోసుకొని తింటుంటే కేసీఆర్ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టి, ఏనుగు లాంటి ప్రాజెక్ట్ని కట్టి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి దండుకుంటుంటే నిద్రపోతుర్రా? ప్రజాధనాన్ని దోసుకొని పోతుంటే బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి ఈయన చేసే అరాచకాలకు సపోర్ట్ చేసుకుంటే ఈయన అరెస్ట్ చేయకుండా ఏం బిగింది? ఇవాళ వచ్చి చెప్తున్నారు మనకు ఏమని, మాకు అవకాశం ఇవ్వండి మేము ఇంకేదో పీకెత్తామని. ఏం పీకెత్తారు? అసలు 10 ఏళ్ల పాలనలా కొత్త రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు అవుతుంది. చీకటి జీవోలు తీస్తుర్రు. వాళ్ళ దగ్గర సిబిఐ, ఈడీ అన్ని ఉన్నాయి. వ్యాపారవేత్తల మీద పడి వాళ్ళ దగ్గర ఎలక్ట్రాల్ బాండ్ల కోసం పైసలు దోచుకురు తప్ప కేసీఆర్ని మరి ఆ రోజే పట్టుకునేది ఉండే. రీడిజైన్లు చేస్తుంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తుంది? రీడిజైన్లు చేసి అక్కడ సాయిల్ టెస్ట్ చేయకుండా అక్కడ పిల్లర్లు గుంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే నిద్రపోయి పరిపాలిస్తుండా? ఇక్కడ ఈయన ఫామ్ హౌస్ లో వండుకుంటూ అక్కడ ఆయన షో పుట్టపు రోజు కెమెరాల ముందు మాల్దీవ్స్, మారిషస్ లో పోయి డ్రామాలు చేసుకుంటా పిట్ట కథలు చెప్పుకుంటా గుజరాత్ తప్ప ఏ రాష్ట్రం కనపడతలేదు నరేంద్ర మోడీకి. ఇప్పుడు ఒక అభ్యర్థిగా ఉన్న చామల కిరణ్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక యువ నాయకుడుగా. ఒకవేళ నిజంగా ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో ఇదే ఫైట్ తో మాట్లాడగల సత్తా ఉందా? ఎందుకంటే గతంలో చాలా మంది నాయకులు గెలిచారు, ఇక్కడ మాట్లాడరు కానీ పార్లమెంట్లో మాట్లాడలేకపోయారు. మీరే చెప్పారు భారతదేశ వ్యాప్తంగా నాకు సంబంధాలు ఉన్నాయని. గతంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసినని. ఇన్ఛార్జ్గా పనిచేసినప్పుడు మాట్లాడితేనే కదా ఇన్ఛార్జ్ అయ్యేది. నేనేం గోటీలు ఆడుకుట్లే ఈడ. నాకు 100 మంది పరిచయం. నన్ను గెలిపిస్తే నేను పర్మనెంట్గా ప్రజలకు సేవ చేస్తే 2వ సారి గెలిపిస్తారు. అంతే తప్ప ఒకసారి గెలిచిన వాడిని వన్ టైం వండర్ కింద జీవితంలో మళ్ళీ కిరణ్ రెడ్డి అంటూ కోటి వేయొద్దు అనుకునే కార్యకైతే తెచ్చుకోను కదా. ఈరోజు నేను చెప్తున్నా, నాకు యువకుణ్ణి, నాకు అవకాశం ఇవ్వండి, నాకు మాట్లాడే వాక్చాతుర్యం ఉంది, మీకోసం గలం ఇప్పగలుగుతా, నరేంద్ర మోడీ నేను నిలబెట్టగలుగుతా, రేపు ఇండియా కూటమి గెలిస్తే ఇండియా కూటమితో కూడా పని చేయించుకోగలుగుతాం. ఎందుకంటే మా కూటమే కాబట్టి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అక్కడ పార్లమెంట్లో మమ్మల్ని పంపించండి, కింద గ్రామ పంచాయతీలో కూడా మీరు వీలైతే కాంగ్రెస్ని గెలిపిస్తే ఈ 3 భారతదేశం 3 టైర్ల మీద నడుస్తుంది. ఒకటి అంచెలంచెలుగా పార్లమెంట్ వ్యవస్థ, అసెంబ్లీ వ్యవస్థ, గ్రామ పంచాయతీ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థల అనుసంధానం చేసినప్పుడే డెవలప్మెంట్ అయింది. ప్రజలకు తెలియక ఒకరోజు ఈయన కోటేస్తారు, ఒకరోజు ఆయన. 5 ఏళ్ళు మీరు మ్యాండేట్ ఇవ్వండి, మ్యాండేట్ ఇచ్చి ప్రశ్నించండి. మేము పార్లమెంట్కి వేసినాం, అసెంబ్లీకి వేసినాం, గ్రామ పంచాయతీకి వేసినాం, మాకు పని కావాలని నిధులు తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంట్లో ఉంటుంది. అక్కడి నుంచి రావాలి. మన ట్యాక్స్లన్నీ అక్కడికి పోతున్నాయి, జిఎస్టీలు ఇవన్నీ. వాటన్నిటి సక్రమంగా ఎన్ని కోట్లు మనం ట్యాక్సులు కట్టినాం, ఎన్ని కోట్లు మనం తెలంగాణకు తెచ్చుకోవాలి, రిటర్న్ తెచ్చుకొని మళ్ళీ మన ప్రజల మీద ఖర్చు పెట్టుకునే పరిస్థితికి రావాలి. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా యువకుడు, ఆయనకు కూడా ఒక ఫోకస్ ఉంది. ఏమని, నేను ఒక 20 ఏళ్ళు రాజకీయం చేయాలని, క్రియాశీలకంగా ప్రజల సేవ చేయాలని. ఆయన కూడా వన్ టైం వండర్ కాడు. ప్రజలు ఏం ఊకోరు. 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరకపోతే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇంటికి పంపిస్తారు, చామల కిరణ్ రూపంలో ఇంటికి పంపిస్తారు. ఉంటారా 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్ననే అన్నారు 1.5 ఒక సంవత్సరమో ఉండదో కూడా తెలియదు అంటున్నారు. మీరేమో ఉంటాంటారు 5 ఏళ్ళు. ఫస్ట్ ఆయనకు బీఫామ్లు ఇచ్చిన వాళ్ళను బీఫామ్లు అట్లనే పెట్టుకొని కంటెస్ట్ చేయమని చెప్పు. తర్వాత సంగతి ఎవడుంటాడో ఓడిపోతాడో. ఇలా బీఫామ్ ఇస్తే 3 రోజుల తర్వాత బీఫామ్ ఇంటికి ఇచ్చిపోతుండు. నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారికి, నీ పార్టీ కేవలం నీ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకు నిర్వీర్యమైంది? 10 ఏళ్ళు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని అట్టి పెట్టుకొని పార్టీని పవర్లోకి తెచ్చుకుర్రు. 100 రోజులు కాకముందే పారిపోతుర్రు కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎందుకు? మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళ పార్టీ ఫిరాయింపులకు పాల్గొంటున్నారు అంటున్నారు కదా వాళ్ళు. మరి ఎమ్మెల్యేలని వాళ్ళంతా మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కదా. శ్రీశైలం నేను ఒకటే చెప్తున్నా, స్వేచ్ఛ, ఓకే, ఆత్మగౌరవం. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు ఎంత అవసరమో స్వేచ్ఛ, ఆత్మగౌరవం అనే 2 కూడా చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛ, ఆత్మగౌరవం అనేది కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని తుంగలోకి దొక్కిండు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లా తుంగలో దొక్కిండో ఎమ్మెల్యేలకు విలువలేదు.
మంత్రులకు విలువ లేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, గెలిచిన ఎమ్మెల్యేలు కూలోళ్ళ లెక్క, మంత్రులు కూడా లేబర్ గాన్ల లెక్కనే చూసిండు. గత 3 నెలల పాలనలో మా మంత్రులు మా సీఎం గారు ఎట్లా ఉంటారు కనపడుతుందా? ప్రజలు చూస్తలేరా? ప్రజాపాలన అని చెప్పి 1 కోటి మంది దగ్గర అప్లికేషన్లు తీసుకురు 100 రోజులలో. ఏది లబ్ధిదారులకు ఏం చేయాలి, రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, పింఛనీర్లు ఎంతమంది అనే దాని మీద, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందనే దాని మీద ఒకటి ఐడియా తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే 1 కోటి మంది దగ్గర సమస్యలు తెలుసుకుర్రు 150 రోజులలో. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేకపోయింది ఆ పని. ప్రగతి భవన్ అని పెట్టుకొని 10 అడుగుల ఎత్తు కంచెలు కట్టి ఎవరిని లోపల రానిలేదు. మా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అరగంటకే కంచెలు ఉడబికి ప్రజలకు ఓపెన్ చేసిండు ప్రజాభవన్, పూలే గారి పేరు పెట్టి. తర్వాత సెక్రటేరియట్ మనం ట్యాంక్ బండ్ మీద పోతుంటే ఏదో రాజభవనం లెక్కుంటుండే, దాన్ని ఓపెన్ చేసి మంత్రులందరూ ఆడ కూర్చుంటారు. గతంలో మంత్రులు పరిపాలన ఎక్కడి నుంచి చేసారో కూడా ప్రజలకు తెలియదు, అర్జీలు ఎక్కడి ఇవ్వాలనో కూడా తెలియదు. సో స్వేచ్ఛ అనేది ఉంది, ఆత్మగౌరవం అనేది ఉంది కాంగ్రెస్ పార్టీలో. అందుకే ఈరోజు వాళ్ళందరూ కూడా మా పార్టీలకు ఎందుకు వస్తారు అంటే ఇంకా కొన్ని రోజులు బతికితే ఆత్మగౌరవంతో బతుకుదాం, ఆ పార్టీలకు పోదామన్న ఆలోచనతో వస్తారు. కానీ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మోసపోయారు ప్రజలు. సో పార్లమెంట్ ఎన్నికల్లో మోసపోవద్దు, ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించాలి, పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలంటున్నారు. ఎట్లా చూస్తారు మరి? ఎక్కడి నుంచి వస్తున్నావు? నిజంగా మోసపోయారట. ఏ రూట్లో వచ్చినావు? నేను ఇట్లే వచ్చినాను. మన బీఆర్ఎస్ గెలిపియమని అడుగుతున్నాడు, ఎవరు అడిగిరండి? నాకు కొద్ది కన్ఫ్యూజ్ అయినా. బీఆర్ఎస్ లేదు, కేల్ కథం దుకాన్ బంద్. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ లీడర్లు అందరినీ కేసీఆర్ తాకట్టు పెట్టిండు, బిడ్డను వదిలిపెట్టి నీకే. ఢిల్లీలో పోయి మాట్లాడుకొని వచ్చిండు, మేమేం చేయం, మేము అంతా దుకాన్ బంద్ చేస్తాం, మా నాయకులందరిని వదిలేస్తాం రోడ్డు మీద, మీరు పోయి తెచ్చుకోరు మీ పార్టీలకని. ఇవాళ బీఫామ్లు కూడా వెనకకి ఎందుకు ఇస్తారు అనుకుంటున్నావు? వాళ్ళకి బీఫామ్ ఇచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్ ఇస్తారు, బీఫామ్ ఇచ్చినాక నాకు సంబంధం లేదంటారు, మాకు ఈ బీఫామ్ వద్దంటారు, మీ ఇష్టం పోరు అంటారు వీళ్ళు. కింద గ్రామ పార్టీలల్లో మండల స్థాయిలలో కార్యకర్తలు ఉక్కిరి బిక్కిరి అవుతారు, ఏంది పార్టీ పరిస్థితి ఇట్లయిందని. వీళ్ళే కావాలని వీళ్ళకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళని జైల్లో పాలు చేశారన్న భయము, బిడ్డను జైలుకు పంపించారు వెనకకు తెచ్చుకోనికే. వీళ్ళంతలో వీళ్ళే పార్టీని నిర్వీర్యం చేసి బీజేపీలకు పంపించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజలు అర్థం చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటారా కాంగ్రెస్? విలీనం కాదు, విలీనం అయితే ఓపెన్ స్కూలేనే. విలీనం కాకుండా చిన్నగా బస్తకు పొక్క పెట్టిర్రు గింజలు ఎరుకోమని. మీరేమో ఇట్లా అంటారు, వాళ్ళేమో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీజేపీలో చేరే మొదటి వ్యక్తి అంటారు. ఇక మరి ఎట్లా చూడాలి దీన్ని? మీరు ఒకటే పని, ఇక కెమెరా నా కాడ పెట్టే బదులు ఊళ్ళకి పోయి కనుక్కోర్రి ఎవరిని, జెడ్పీటీసీలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, బీఆర్ఎస్ వాళ్ళను, ఏం బాబు ఎటు పోతున్నావు అని నన్ను అడిగినావు అనుకో, నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి నేను ఏది చెప్పినా నీకు కాంట్రవర్సీ ఉంటుంది, కాంట్రడిక్ట్ అవుతుంది. నువ్వు సింపుల్గా నువ్వు మీడియా అనకు, ఇది అంతా పెడితే ముచ్చట వేరే చెప్తారు. ఈ కెమెరాలు పెట్టకుండా ఈ తీసేసి నువ్వే 2 నిమిషాలు పోయిరా, పెన్లో పెట్టుకో కెమెరా, పెట్టుకొని స్ట్రింగ్ ఆపరేషన్ చేయి. బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎవరు ప్రొవోక్ చేసి బీజేపీలకు పంపిస్తారు అనేది నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు. ఓపెన్ ఇవన్నీ పెట్టుకొని వస్తే వాళ్ళ బాస్ ఎవరో చూస్తారని చెప్పి, జనం కొడతారని చెప్పి వాడు నిజాలు చెప్పాడు. వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ లీడర్లకు దిక్కుదోచని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకే నువ్వు ఇక పెద్ద పెద్దోళ్ళ చిన్న గురించి మర్చిపో. మా దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు రెడీ కూడా రానికే, కానీ మేమేందంటే కొద్దిగా చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవద్దని, మా నాయకులు ఆల్రెడీ ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశాలు కోల్పోవద్దని పెట్టుకుంటున్నాం, వాడు వద్దనుకుంటున్నాం. ఓకే, అంటే దాంతోపాటు ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తా ఉన్నాయి, అక్కడ క్యామ మల్లేష్ను పెట్టిండు బీఆర్ఎస్ అభ్యర్థి, ఓబీసీ బిడ్డ, బూర్నార్ సాయి ఓబీసీ బిడ్డ. మీ ప్రధాన పోటీ ఎవరితో ఉంటుంది, బీజేపీ తోట బీఆర్ఎస్? అసలు ఎవరు ఏ పార్టీలో తెలుస్తలేదు కదా. బీఆర్ఎస్లో గెలిచిన ఎంపీ బీజేపీలకు పోయిండు, కాంగ్రెస్లో నిలబడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్లకు పోయిండు. సో అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఎవడు విడ్రా అవుతాడో తెలియని పరిస్థితి ఉంది. ఎప్పుడు మళ్ళీ ఈ బీఫామ్ తీసుకుని వెనకకిచ్చి మళ్ళీ ఆ బీఫామ్ తెచ్చుకుంటాడు. 25 దాకా వేచి చూద్దాం వీళ్ళంతా బర్రెలు ఉండరా. ఓకే, నాకు డౌట్ ఈ బర్రెలు ఉండరా వీళ్ళు. ఓకే, ఎందుకంటే ఈ బీఫామ్లు ఎప్పుడు ఎవరో ఎక్స్చేంజ్ ఉన్నట్టుంది, అదేదో ఉరుకుతప్పుడు ఆ కర్ర ఇస్తారు, ఇంకోళ్ళు ఉరుకుతారు కొద్ది దూరం. ఓకే, అట్లా ఉంది కథ. సార్ ప్రధానంగా ఇక ఒక బీసీ ఎజెండా అయితే బాగా అనిపిస్తున్నది. బీజేపీ 5 మంది బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్ 6 మంది బీసీ బిడ్డలకు ఎంపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ఎవరికి బీసీలకు అవకాశం ఇలా ఇచ్చిన 2-3 ఎవరైతున్నారు వాళ్ళు కూడా వలసవాదులు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అంటున్నారు. అటువంటి మీరు బీసీ ఓటర్లను ఎట్లా వసం చేసుకుంటారు? మరోవైపు మాలలు కూడా మోత్కుపల్లి వాళ్ళ దీక్ష కూర్చుంటున్నారు. సో మాదిగల ఓట్లు ఎట్లా చూసుకుంటారు? ఎందుకంటే మీ పార్లమెంట్కి సంబంధించినటువంటి నాయకులు మోత్కుపల్లి మీరే చెప్తుర్రు బీసీలకి ఇవ్వలేదని, బీసీలకి ఇస్తే వాళ్ళు వలసవాదులని మీరే అంటుర్రు. అజెండా ఏంది, బీసీలకు ఇచ్చిరా లేదని ఫస్ట్ అజెండా, రాజకీయ అజెండా కాదు. అది ఏ పార్టీ నుంచి వచ్చింది అనేది పక్కన పెడదాం, అది రాజకీయం వల్ల నువ్వు మాట్లాడేది. నువ్వు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడేటప్పుడు బీసీకి ఇచ్చినవా లేదా అనేది లెక్కలకు వస్తుంది. ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ నాయన పేరు ఏంది, అంతకుముందు వాళ్ళ నాయన ఏ పార్టీలు ఉండేది, అది పక్కన పెట్టండి.
బీసీలకు ఇచ్చినామా లేదా? ఓకే, ఇచ్చినామా? ఇచ్చారు, ఇచ్చినాం కదా, గంతే. కొన్ని దగ్గరలో బీసీలకు ఎందుకు ఇవ్వలేకపోయినా అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి ఇవ్వలేదు. డెవలప్మెంటే నినాదం చూసుకోవాలి. నేను అనేది రాజకీయాలల్లో అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి ప్రజలకు చెప్పండి. ఇలా ముదిరాజ్ బిడ్డలురు, పద్మశాలి బిడ్డలురు, మున్నూరుకా బిడ్డలురు, తర్వాత గౌడ్లురు, యాదవులురు, కుమ్మరులు ఉన్నారు. అట్లా ఎన్నో కులాలు ఉన్నాయి బీసీలో. వాళ్ళకి కావాల్సింది ఏంది? మా జీవితాలు బాగుపడాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మాకు అంటూ ఒక ప్రాముఖ్యత ఉండి ఇలా 17 కార్పొరేషన్లు తెచ్చినాం రాగానే 150 రోజులలో. తెచ్చినామా లేదా బీసీలకు? మరి ఒక ఆలోచనతోటే పోతున్నాం కదా వాళ్ళ భవిష్యత్తు కోసము. సో ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన ఉంది, బీసీలను ముఖ్యంగా బీసీలను ఎంపవర్ చేయాలని. దాని గురించి డోకా లేదు. వీళ్ళే కావాలని ఈ యొక్క బైఫర్కేట్ చేసి డివైడ్ చేసి వీళ్ళకు ఒక కాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడేమో మోడీ ఏమో మతతత్వంతో చేస్తుండు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గుళ్ళకు పోలేదా? కాంగ్రెస్ నాయకు గుళ్ళకు పోరా? బాబ్రీ మసీదు విషయాన్ని వివాదాన్ని తలెత్తిపిస్తారు. అసలు బాబ్రీ మసీద్ వివాదం అనే దాన్ని తీసుకొచ్చింది అది ఏ ప్రభుత్వంలో అసలు ఈ ఇన్సిడెంట్కి దానికి జస్టిస్ జరిగింది? ప్రజలకు అన్ని తప్పుదో పట్టిస్తారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. ఓకే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ తొలివేలు ఛానల్ ద్వారా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తున్నా. అప్కి బార్ 400 అంటున్నా మోడీ. ఓకే, 400 ఇచ్చిన తర్వాత ప్రజలు జీవితాంతం బాధపడతారు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియాకి పిలిచి అప్పుడు వ్యాపారం కోసం వచ్చినప్పుడు మనం కొట్టుకున్నట్టు 400 సీట్లు కనుక బీజేపీకి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం నడుస్తుంది. కాన్స్టిట్యూషన్లో మనకు సెక్యులర్ అనే వర్డ్ని తీసేసి ఈ భారతదేశంలో ఈ మత శక్తుల తోటి మనందరిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుర్రు. వాళ్ళకు ఒక క్లీన్ అజెండా ఉంది. మీరు వ్యాపారవేత్తలు కూడా చూడండి, చిరు వ్యాపారాలు ఎవరు బతకలే ఈ భారతదేశంలో 10 ఏళ్ల నుంచి. బతికిందల్లా 5 వ్యాపారులే, అది కూడా గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇదంతా ఒక సోషల్ మీడియా ద్వారా మన మనసులో ఒకటి నింపుతుర్రు. వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తుర్రు. ఏదో ఒక రోజు మనం రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేను ముఖ్యంగా వెనకబడ్డ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఒకటి చెప్తున్నా, మోడీ మాయల వడకండి. దళితులు, క్రిస్టియన్లు, ఇసాయిలు, సిక్కులు, అన్ని కులాలు, వీటన్నిటికీ సెక్యులర్ అనే వర్డ్ తీసిన రోజు నుంచి ఇక్కడ మనుగడ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మీరు ఉద్యమం లెక్క బయటకు వచ్చి మే 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికేయమని కోరుకుంటున్నాను. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని మొదలుపెట్టిందా? అధికారంలో ఉన్నారు, ఎందుకంటే కేవలం 14 సీట్లు ప్రకటించి ఇంకో 3 పెండింగ్లో ఉన్నాయి. ఆలస్యం అవ్వట్లేదా? ఆలస్యం ఏం లేదు. బేసిక్గా ప్రచారం అనేది నామినేషన్ల తర్వాతనే క్యాండిడేట్ ఫైనల్ అయినాక ప్రచారం ముమ్మరం ఉంటుంది. ముందు ఏంటంటే పేపర్ వర్క్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఎన్నికలు చేసింది 119 నియోజకవర్గాలలో. సో ఎన్నికలు అనేది ఆల్రెడీ పేపర్ వర్క్ ఫినిష్ అయ్యి ఉంది. బూత్ ఎక్కడుంది, బూత్లో ఎంతమంది, బూత్ కమిటీ ఏంది, ఓటర్ లిస్ట్ ఏంది, ఓట్లు ఎవరు, ఏ ఓట్లు మన, ఏ ఓట్లు మంది అనేది తెలుసు. కాబట్టి 15 రోజులు ఎన్నికలు అయితే దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అద్దంకి దయాకర్కి సంబంధించి ఏం చెప్తారు? మీ నాయకులే వస్తురా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా? వస్తారు, అందరూ వస్తారు. అద్దంకి దయాకర్ గారు రోజు ప్రెస్ మీట్లు పెడుతుండ్రు, రోజు గాంధీ భవన్లో పోయి మాట్లాడుతుండ్రు కదా పార్టీ లైన్లో. ఓకే, దాని గురించి ఏం ప్రాబ్లం. చామలకు మద్దతుగా ప్రచారంలో 100% వస్తాడు అద్దంకి దయాకర్ గారు. నేను కూడా రమ్మన్నా, కాకపోతే ఏంటంటే కొన్ని బాధ్యతలు ఒప్పిరు పార్టీ కాబట్టి ఆ బిజీలో ఉన్నాడు. ఫైనల్గా ఏం చెప్తారు మీ భువనగిరి ప్రజలకు? ఏం చెప్తారు? భువనగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా, బూర నరసయ్య గౌడ్ గారికి ఒక అవకాశం ఇచ్చిర్రు. మీరు ఆయన ఏం చేసిండో 5 ఏళ్ళు ఆయనది ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. కాంగ్రెస్ నుంచి 2 అభ్యర్థులు గెలిచారు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ఫ్రెషరు, ఒక అవకాశం ఇస్తే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తయారైద్ది. జీవితంలో అవకాశాలు ఇస్తేనే నేను కూడా మీలాంటి మధ్యతరగతి కుటుంబం, కింది స్థాయిలో నుంచి వచ్చిన వాడిని. కొత్త నాయకత్వం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి. నాలాంటి నాయకుని కోటేస్తే నేను మీ వెంటనే ఉంటా. బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తా. పార్లమెంట్లో ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై పోరాటం చేసి వాటన్నిటిని నెరవేర్స్తా. నాకు ఒక అవకాశం అని మీ ఛానల్ వారు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఒక సీనియర్ నాయకులు, ఒక జూనియర్ నాయకులు, ఒక యువ నాయకుడి మధ్య ఆ పోటీ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఈ యొక్క భువనగిరిలో ఎవరు గెలవబోతున్నారు? ఇప్పటికే చామల మాత్రం ధీమాగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక యువ నాయకుడిగా అవకాశం ఇస్తే పార్లమెంట్లో నా గొంతును వినిపిస్తా, తెలంగాణ ప్రజల వాయిస్ను వినిపిస్తా అంటున్నాడు. చూద్దాం భువనగిరి ప్రజలు మరి ఎవరికి అవకాశం ఇస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.